ఈ రోజు మనము బ్లౌజ్ షేప్ బెల్ట్ ఇన్విజిబుల్ గా ఎలా కుట్టాలో నేర్చుకుందాము. మనం ఆల్రెడీ షేప్ బెల్ట్ ని ఎలా స్టిచ్ చేస్తామో అలానే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ని షేప్ బెల్ట్ ని ఒక దగ్గర పెట్టుకుని చూసుకోండి, అది కరెక్ట్ గా కుడుతున్నామా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ కరెక్ట్ గానే ఉంది నాది, చూడండి. ఏంటంటే ఫ్రంట్ పార్ట్ కి మనము డాట్ వేస్తాం కదా, ఫ్రంట్ డాట్. ఆ డాట్ ని కొంచెం నేను వెనకాల ఫోల్డ్ చేసి కుడుతున్నాను. ఇలా కుట్టడం వల్ల ఏంటంటే మనకి షేప్ కిందకిది కుట్టిన తర్వాత కుట్టు అనేది లాగకుండా ఉంటది, నీట్ గా వస్తుంది ఫినిషింగ్. షేప్ బెల్ట్ ని ఉల్టా తిప్పాను, నేను తిప్పి ఆల్రెడీ నేను షేప్ బెల్ట్ కి 3 లేయర్స్ ఉన్నది. అందులో 2 లేయర్స్ నేను స్టిచ్ చేస్తున్నాను. చూడండి, ఒక లేయర్ వదిలేసాను నేను. అది కూడా ఈక్వల్ గా పెట్టుకొని స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ని ఎప్పుడు లాగి షేప్ బెల్ట్ కి అటాచ్ చేయకూడదండి. అలా అటాచ్ చేయడం వల్ల ఏంటంటే సాగిపోతుంది ఫ్రంట్ పార్ట్. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఈజీగా సాగిపోతుంది. సో లాగి కుట్టద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. చూసారు కదా, నేను స్టిచ్ చేసేసాను. ఇప్పుడు చూడండి, దీన్ని ఇన్విజిబుల్ గా ఎలా స్టిచ్ చేయాలన్నది క్లియర్ గా చూడండి. వీడియో స్కిప్ చేయొద్దు ఎక్కడ. నేను పైనుంచి ఫోల్డింగ్ చేసుకుంటూ కిందకి వస్తున్నాను, చూడండి. మనము అక్కడ స్టిచ్ చేసాం కదా, అతికాం కదా షేప్ బెల్ట్ ని, అక్కడ వరకు కిందకి ఫోల్డ్ చేయాలి. నెక్స్ట్ నేను ఒక లేయర్ లో వదిలేసాను కదా, ఆ లేయర్ తో మళ్ళీ స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ కి తిప్పాను. ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాం కదా, ఆ స్టిచ్ మీద మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి లైన్ బాగా వస్తుంది అన్నమాట, అటు ఇటు వెళ్లకుండా నీట్ గా వస్తుంది ఫినిషింగ్. చూసారు కదా షేప్ బెల్ట్ ఎలా అతకాలో. ఇలా కుట్టడం వల్ల ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది. ఇప్పుడు తిప్పుతున్నాను, చూడండి. గట్టిగా లాక్కూడదండి, సాగిపోతుంది. నెమ్మదిగా తీయాలి. చూసారా, అసలు కుట్టు అన్నది బయటకి కనిపించట్లేదు, అసలు ఎంత నీట్ గా ఉందో. ఎంత నీట్ గా వచ్చింది చూసారా.